ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో తాడేపల్లిగూడెంలో కూటమి నేతల సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని కడకట్ల సెంటర్లో భరత మాతకు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించి ప్రధాని మోదీ ధైర్య సాహసాలను కొనియాడారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా మోడీ చేసిన ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని బీజేపీ నేతలు అన్నారు. ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసే వరకు ప్రధాని పోరాటం ఆగదని తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఈతకొట్ట భీమశంకర్రావు, నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, కంచుమర్తి నాగేశ్వరరావు పాల్గొనగా అంతకుముందు జరిగిన సంబరాల్లో కూటమి నాయకులు సురేష్ రెడ్డి, వర్తనపల్లి కాశీ, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న సింధూర ఆపరేషన్ సక్సెస్ అయినందుకు మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకోవడం, అలాగే భరతమాతకి మా మోడీ గారికి కూడా క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిలో మోడీ గారికి కానీ అలాగే భారతమాతకి మనం పాలాభిషేకం చేయడం. దీని ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి కాకుండా ప్రతి భారతీయ పౌరుడు కూడా దేశం మొత్తం ప్రతి పౌరుడు కూడా కులాల మతాలకు అత్యధికంగా మోడీ గారు వెనకాల ఉన్నారనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఏదైతే గత నెల 22వ తారీఖున పెహల్గాంలో జరిగిన దాడి చాలా దారుణాతి దారుణం. ఒక్కసారిగా ప్రపంచ దేశాలనే కాకుండా భారతదేశాన్ని ఒక నిర్మానుషంగా తయారు చేసిన రోజు ఏదైనా ఉంది అంటే అది ఏప్రిల్ 22వ తారీఖున ఏదైతే ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ పునర్ నిర్మాణంలో ఈరోజు చాలా పర్యాటకులు సంఖ్య పెరగటమే కాకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉంది, అలాంటి సమయంలో టూరిస్టుల సంఖ్య కూడా పెరగటం, దినదినాభివృద్ధిగా జమ్మూ కాశ్మీర్ వృద్ధి చెందటం కూడా జరుగుతున్న సమయంలో ఈ అమాయకులైన 26 మంది టూరిస్టుల్ని వారు అతి దారుణంగా హిందువులా అని అడిగి తెలుసుకుని ఆడవారి ముందర మగవారిని కాల్చివేసిన విషయం యావత్ భారతదేశాన్ని ఒక బాధాకరణ దేశంగా మనల్ని ఉంచింది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ కూడా యావత్ భారతదేశం ఉగ్రవాదుల్ని మట్టి గరిపించాలి అని ఏదైతే ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలు చేసే తరుణంలో మనం మొన్న రాత్రి ఏదైతే సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా ఈ ఉగ్రవాదుల మీద మన ప్రతీకార చర్యలు తీసుకోవటం, మనం ఆ రోజు 1 గంట సమయంలో స్టార్ట్ అయ్యి అరగంట సమయంలో 9 ఏదైతే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత స్థావరాలపై మనం 9 స్థావరాల మీద మన సైనికులు ఏదైతే త్రివిధ దళాలు ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేయటం ఈవేళ భారతదేశం గర్వకారణం సైనికులు చర్యలని తెలియజేసుకుంటూ ఈవేళ ఏదైతే ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో 6 స్థావరాలు, పాకిస్తాన్ 4 స్థావరాల మీద కూడా మనం దాడి చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో మరి మన భారతీయులు 25 మంది, ఒక నేపాల్ మరి మరణించడం, దానికి మీద 140 కోట్ల భారతీయ ప్రజలు ఎంతో బాధతో మరి ఐకమత్యంగా ఒకటే మాట చెప్పారు. ఏవైనా ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళకి సరైన గుణపాఠం భారతదేశం చెప్పాలి అని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ ఒకటే ఐకమత్యంతో, ఒక ఏకకొంటుతో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి మొన్న రాత్రి మరి సింధూర్ అన్న ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి మరి మోడీ గారు వార్ రూమ్లో తెల్లవారులు ఆయన ఉండి మినిట్ టు మినిట్ పరీక్షిస్తూ మరి భారతదేశం ఎంత ఘనంగా చేయగలదు, అది కూడా 2 మహిళా సోదరులతో, ఒక ముస్లిం మహిళమని ఒక లేడీ వింగ్ కమాండర్తో ఈ ఆపరేషన్ చేయించడం కూడా గొప్ప సూచిక. ఇందులో ఎందుకంటే వారు నిన్న ప్రెస్ మీట్లో కూడా వారే మాడారు. ఎందుకంటే 2 గంటల 4 నిమిషాలు స్టార్ట్ చేసి 1 గంట 26 నిమిషాలు 22 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయడం జరిగింది. ఇది 9 ఉగ్రవాది కేంద్రాలు, 9 ఉగ్రవాది కేంద్రాలు సరైన రీతిలో
పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు కానీ ఆఫీసులు కానీ ప్రజల మీద కానీ ఎటువంటి మిలిటరీ మీద కూడా దాడి లేకుండా స్ట్రైట్గా ఈ టెర్రరిస్ట్ మీద దాడి అయ్యే విధంగా చక్కటి మరి విధానంతో ఒక ప్లాన్తో ఈ దాడి చేసి మరి వాళ్ళకి మా భారతీయులందరికీ గర్వకారణంగా ఈ విషయాన్ని ధైర్యంగా పండుగ చేసుకుంటారు.